బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు వర్క్ బుక్ ఏ దేశమేగినా సాధన పత్రాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్. సాధన పత్రం 1, చదవడం, వ్యక్తపరచడం. పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. జాతీయ జెండా దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న, భారతీయ జెండాలో అశోక చక్రం దేనిని సూచిస్తుంది? జవాబు న్యాయం, ధర్మం, నిరంతర పురోగతి. 2, దేశ సార్వభౌమాధికారానికి గుర్తు అని దేనిని భావిస్తారు? జవాబు జాతీయ జెండా. 3, జాతీయ జెండా గురించి చదివారు కదా, మీ బడిలో జాతీయ జెండా ఎప్పుడు ఎగరవేస్తారు? జవాబు ఆగస్టు 15న, జనవరి 26న. మన జాతీయ జెండా ఏ రంగులు కలిగి ఉంటుంది? జవాబు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. నెక్స్ట్, కింది గేయ చరణాలను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఏ దేశమేగినా ఎందుకు కాలడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమనినా. 1వ ప్రశ్న, పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఈ చరణంలో తల్లి అంటే ఎవరు? జవాబు భారతమాత. 2, మన దేశం భారతదేశం కదా, మీకు తెలిసిన ఇతర దేశాల పేర్లు రాయండి. జవాబు అమెరికా, చైనా, జపాన్, శ్రీలంక. పౌరులు అని ఎవరిని అన్నారు? జవాబు ఒక దేశంలో నివసించే ప్రజలను పౌరులు అన్నారు. నెక్స్ట్, సాధన పత్రం 2, చదవడం, వ్యక్తపరచడం. ఈ కింది గేయ చరణాలను సరైన క్రమంలో రాయండి. సరైన క్రమం: ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనిగించినాడవి స్వర్గలోకమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నినుమోచి నీ తల్లి కనక గర్భమున. కింది గేయ చరణాలలోని ఖాళీలను పూరించండి. జెండాలు, దేశంబు, వెలుతురు, ప్రాణాలతో. 1, దీపించే నీ పుణ్య దేశంబు పుత్ర. 2, సూర్యుని డాష్ సోకనందాక, వెలుతురు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది పేరాను చదవండి, పట్టికను పూరించండి. మనం దేశాన్ని ప్రేమించాలి, దేశాభివృద్ధి కోసం పనిచేయాలి. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. 1, నియమాలు పాటించకుండా కూడా దేశభక్తి అని చదివారు కదా, దేశభక్తి లక్షణాలు, పాఠశాలలో పాటించవలసిన నియమాలు రాయండి. దేశభక్తి లక్షణాలు, పాఠశాలలో పాటించాల్సిన నియమాలు. దేశభక్తి లక్షణాలు: పాఠశాలలో పరిశుభ్రత పాటించడం, పాఠశాల నియమాలు పాటించడం, దేశాన్ని ప్రేమించడం, జాతీయ జెండాను గౌరవించడం, జాతీయ గీతాన్ని గౌరవించడం. పాఠశాలలో పాటించవలసిన నియమాలు: సమయానికి పాఠశాలకు రావడం, పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవడం. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, సాధన పత్రం 3, పదజాలం. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. మనం ఎక్కడ ఉన్నా నియమాలు పాటించడం చాలా ముఖ్యం. 1, పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. మా, ఏ, యా, ఊ, బా, లా, నా, టా, జా, డా. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. మడత, ఎరువు, యముడు, బలం. విధంగా రాయాల్సి ఉంటుంది. 2, పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. ము, మా, పా, లో, టి, చా, చే, లు, వి, కా. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ముసురు, మామిడి, పాట, చెవి, విజేత, కానుక. పై పదాలతో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యం రాయండి. నాకు మామిడి పండు అంటే ఇష్టం. తర్వాత 3వది, పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. నా కింద నా ఒత్తు, ఈ కింద పా ఒత్తు, కా కింద కా, డూ కింద డా, మా కింద మా. పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి. ఉన్నాను, నొప్పి, అక్క, లడ్డు, అమ్మ. పై పదాలతో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యం రాయండి. అక్క లడ్డు తిన్నది. పై పేరాల్లోని సంయుక్తాక్షర పదాలను రాయండి, వాటితో వాక్యాలు రాయండి. ముఖ్యం, విద్యార్థికి క్రమశిక్షణ ముఖ్యం. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులను గౌరవించాలి. తర్వాత సాధన పత్రం 4, పదజాలం. కీలక పదం ఆధారంగా పదాలు రాయండి. బడి, తెలుగు, గ్రంథాలయం, పెన్సిల్, ఉపాధ్యాయులు, ఆట స్థలం, తరగతి గదులు, మొక్కలు. పై పదాలతో వాక్యాలు రాయండి. ఉదాహరణ: మా బడిలో 5 తరగతి గదులు ఉన్నాయి. 2, మా బడిలో
మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. మా బడిలో పెద్ద ఆట స్థలం ఉంది. మా బడిలో అందమైన పూల మొక్కలు ఉన్నాయి. మా బడిలో గ్రంథాలయం ఉంది. మా బడిలో తెలుగులో సూక్తులు రాసి ఉన్నాయి. మా బడిలో పెన్సిల్తో బొమ్మలు గీస్తాం. తర్వాత గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. 1. విశ్వం అనంతమైనది. ఇక్కడ అనంతమైనది అర్థం అంతులేనిది. 2. కింది వాక్యాన్ని చదవండి. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. దాంతో సొంత వాక్యాన్ని రాయండి. కనకం ధరలు బాగా పెరిగాయి. కనకం అంటే బంగారం. బంగారం అంటే మహిళలకు ప్రీతి. తర్వాత సాధన పత్రం 5 పదజాలం. కింది పదాలకు వచనాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. వాడ, వాడలు, ఏకవచనం, బహువచనం. వడి, వడులు. గీతం, గీతాలు. వాడ, వాడలు. పౌరుడు, పౌరులు. దేశం, దేశాలు. తర్వాత ఉదాహరణ. బడి, బడిలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. బడులు, ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ బడులు ఉన్నాయి. 1. గీతం, మా బడిలో వందే మాతర గీతం పాడుతాము. గీతాలు, నాకు దేశభక్తి గీతాలు అంటే ఇష్టం. 2. పౌరుడు, ప్రతి పౌరుడు దేశ చట్టాలను పాటించాలి. పౌరులు నేటి బాలలే రేపటి పౌరులు. 3. దేశం, మన దేశం భారతదేశం. దేశాలు, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. తర్వాత గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. పాడరా నీ తెనుగు బాలగీతములు. ఇక్కడ తెనుగు అనగా తెలుగు. 2. మధుకు మహాయోగం కలిగింది. ఇక్కడ యోగం అనగా అదృష్టం. తర్వాత సరైన జవాబును గుర్తించండి. 1. దేశభక్తి ఉన్న పిల్లలు పాఠశాలలో కూడా డాష్గా ప్రవర్తిస్తారు. జవాబు బాధ్యతగా. తర్వాత సాధన పత్రం 6 స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. రాయప్రోలు సుబ్బారావు మన పౌరులు ఎలాంటి వారని చెప్పారు. జవాబు, మన పౌరులు స్నేహభావం, ఐకమత్యం కలిగిన వారిని రాయప్రోలు సుబ్బారావు చెప్పారు. 2. భారతీయ నౌకలపై ఏవి ఆడుతున్నాయని కవి అన్నాడు. జవాబు, భారతీయ నౌకలపై జెండాలు ఆడుతున్నాయని కవి అన్నాడు. తర్వాత 3వ ప్రశ్న. ఏ దేశం వెళ్ళినా మనం ఏం చేయాలి. జవాబు, ఏ దేశం వెళ్ళినా మన దేశ గొప్పతనాన్ని పొగడాలి, మన జాతి గర్వాన్ని పెంచాలి. 4వ ప్రశ్న. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో అని కవి అన్నాడు కదా. ఇక్కడ పువ్వులు అంటే సంస్కారవంతులైన మహనీయులైన ప్రజలు. లేక నీకు తెలిసిన మహనీయుల పేర్లు రాయండి. జవాబు, మహాత్మా గాంధీ, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు. 5. గేయభావాన్ని సొంత మాటల్లో రాయండి. జవాబు, ఏ దేశం వెళ్ళినా ఎలాంటి పదవిలో ఉన్నా భారత మాతను పొగడాలి, భారత జాతి గౌరవాన్ని నిలబెట్టాలి, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వలన స్వర్గం లాంటి భారతదేశంలో పుట్టాము, ఏ మంచి పువ్వులను ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. జవాబు, పౌరులు నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి, స్నేహభావం, పరస్పర గౌరవం వంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. తర్వాత సాధన పత్రం 7 భాషాంశాలు. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. వాక్యం పూర్తయిన తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏది గుర్తించి రాయండి. పూర్ణ విరామ చిహ్నం లేదా స్వల్ప విరామ చిహ్నం. జవాబు, పూర్ణ విరామ చిహ్నం. తర్వాత 2. శివయ్య విరామ చిహ్నాలను పాటిస్తూ కొన్ని వాక్యాలు రాశాడు. అతను తప్పుగా రాసిన వాక్యాలను గుర్తించి సరిచేసి రాయండి. 1. మేము పెన్ను, పెన్సిల్, రబ్బరు కొన్నాము. దీనికి సరైన క్రమం మేము పెన్ను, పెన్సిల్, రబ్బరు కొన్నాము. 2. నేను రోజు బడికి వెళ్తాను. దీనికి జవాబు, నేను రోజు బడికి వెళ్తాను చుక్క. తర్వాత మా అమ్మ కూరగాయలు, ఆకుకూరలు కొన్నది. ఇది సరైనటువంటి వాక్యం. తర్వాత కింది పేరాన్ని చదవండి. అవసరమైన చోట పూర్ణ విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నం ఉంచండి. పేరాను తిరిగి రాయండి. పేరా తిరిగి రాస్తే, మా పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం.
ఫుల్ స్టాప్. ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగరవేస్తారు, ఫుల్ స్టాప్. అందరం జాతీయ గీతం ఆలపిస్తాము, ఫుల్ స్టాప్. ఆ తర్వాత విద్యార్థులు దేశభక్తితో కూడిన ప్రసంగాలు, పాటలు, నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు, ఫుల్ స్టాప్. ఇక్కడ ప్రసంగాలు పాటలు నెక్స్ట్ సాధన పత్రం 8 సృజనాత్మకత. గేయాన్ని పొడిగించండి. మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం. జామ పండు మాకిష్టం, జామ మొక్కను నాటేస్తాం. సపోటా పండు మాకిష్టం, సపోటా మొక్కను నాటేస్తాం. సీతాఫలం మాకిష్టం, సీతాఫలం మొక్కను నాటేస్తాం. అరటి పండు మాకిష్టం, అరటి మొక్కను నాటేస్తాం. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత నేనేమి నేర్చుకున్నాను. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. వాక్యంలో గీత గీసిన పదానికి వచనం మార్చి వాక్యం రాయండి. నవరాత్రి ఉత్సవాలకు పందిళ్ళు వేస్తారు. వచనం మార్చి రాయగా నవరాత్రి ఉత్సవాలకు పందిరి వేస్తారు. 2. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. కథ, మా తాత నాకు రోజుకొక కథ చెబుతాడు. 3. సరైన విరామ చిహ్నాలను పాటించని వాక్యాన్ని గుర్తించండి. రాజు బడికి వెళ్ళాడు. తర్వాత కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. పారిశుద్ధ్య కార్మికులు మన పరిసరాలను శుభ్రంగా ఉంచే నిజమైన వీరులు. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న, పేరాలో నిజమైన వీరులని ఎవరిని అన్నారు? జవాబు పారిశుద్ధ్య కార్మికులను. 2. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుసుకున్నారు కదా, మీ బడిలో పరిశుభ్రత కోసం మీరు చేయగల పనులు ఏమిటి? జవాబు చెత్తను చెత్తబుట్టలో మాత్రమే వేయడం, బడి పరిసరాలను శుభ్రంగా ఉంచడం. 3. చెత్తను ఎక్కడ వేయాలి? జవాబు చెత్తబుట్టలో. తర్వాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. మధ్యాహ్న భోజనం సమయంలో మీరు పాటించే 2 పరిశుభ్రత నియమాలను రాయండి. నియమాలను రాయాల్సి ఉంటుంది. తర్వాత 2. దేశభక్తికి సంబంధించిన 2 నినాదాలు రాయండి. జవాబు భారత్ మాతాకి జై, దేశాన్ని ప్రేమిద్దాం, దేశాన్ని అభివృద్ధి చేద్దాం. 3. పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి? జవాబు పౌరులు నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి, స్నేహభావం, పరస్పర గౌరవం వంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. తర్వాత 4వ ప్రశ్న, లేదురా ఇటువంటి భూదేవి ఎందు అని అన్నారు కదా, మన దేశ గొప్పతనం గురించి రాయండి. జవాబు 1. మన భారతదేశం గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. 2. వివిధ మతాలు, భాషలు, సంస్కృతులు కలిసిమెలిసి జీవించే దేశం. 3. మన దేశంలో అనేక మంది మహనీయులు జన్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. 4. భారతదేశం శాంతి, ఐకమత్యం, వైవిధ్యంలో ఏకత్వానికి ప్రతీక. 5వ ప్రశ్న, ఏ దేశమేగిన గేయ సారాంశాన్ని రాయండి. జవాబు మనం ఎక్కడ ఉన్నా భారతమాతను గౌరవించి భారత జాతి గౌరవాన్ని కాపాడాలి. పుణ్యం వల్ల స్వర్గం లాంటి భారతదేశంలో జన్మించాము. భారతదేశం గొప్ప సంస్కృతిని, సంప్రదాయాలను కలిగినటువంటిది. తర్వాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మన దేశ ప్రతిష్టని పెంచిన క్రీడాకారులను ప్రశంసిస్తూ 4 వాక్యాలు రాయండి. జవాబు సచిన్ టెండూల్కర్, పివి సింధు, నీరజ్ చోప్రా, విరాట్ కోహ్లీ వంటి క్రీడాకారులు తమ అద్భుత ప్రతిభతో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చారు. వారి కృషి, పట్టుదల, విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం. మన దేశ ప్రతిష్టను పెంచిన ఈ క్రీడాకారులను మనం హృదయపూర్వకంగా అభినందించాలి. Thank you for watching this video. Please subscribe Balanandam YouTube channel.